ఇలా ఇండ్ల అప్లికేషన్లు ఇలా 1297 అప్లికేషన్లు వచ్చినాయని మీరు చెప్పిండ్రు, సంతోషం. కానీ ఇలా స్వయంగా ఆఫీసర్ గారు మాట్లాడుతుంటేనే తను ఏమని చెప్పిండు, ఇలా 900 వరకు శాంక్షన్ అయిన లిస్ట్ ని మేము పైకి పంపినాం అన్నాడు. మరి 900 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటే కేవలం 306 మాత్రమే ఎందుకు పంపినరు అనేది ఒకటి నేను ఈ చెల్లూరు అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరి పక్షాన నేను అడుగుతా ఉన్నాను. దాంతో పాటు ఇంతకుముందు మా తమ్ముడు అడిగిండు, మా శంకర్ అన్న అడిగిండు, ఇంతకుముందు మా నర్సన్న అడిగిండు, మరి మేము కూడా ఇల్లు లేని వాళ్ళం మాకెందుకు ఇయ్యరు అని అడిగిండు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయాలి, ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శాంక్షన్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇంకొకటి కూడా నేను అడుగుతా ఉన్నాను, ఈడున్న అధికారులని, ఇలా మీరు ప్రకటించిన లిస్టులని 306 ఎలిజిబుల్ అని చెప్పిండ్రు, సంతోషం. మరి 306 ఎలిజిబుల్ లిస్టు మీరు అనౌన్స్ చేసినప్పుడు ఆ ఒక్క రైతుకు గాని, ఆ ఒక్క అక్కకు గాని, ఆ ఒక్క చెల్లకు గాని ఖచ్చితంగా 40 నుంచి 50 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. 40 నుంచి 50 రూపాయలకి వాళ్ళకి ఖర్చు అవుతున్నప్పుడు ఇలా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా, మరి మీకు ఇప్పటికే 3 సార్లు ఇచ్చిండ్రు, మరి మీకు ఇచ్చినప్పుడు ఆ దరఖాస్తులు ఏం చేసిండ్రు? ఆ దరఖాస్తులని మీరు ఆన్లైన్ ఎందుకు చేయలేదు? ఆ దరఖాస్తులు ఉన్నప్పుడు మళ్ళా ప్రజలందరూ కూడా మళ్ళా దరఖాస్తులు పెట్టండి అని అంటే ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు న్యాయం? ఇది న్యాయం కాదు కదా. ఆల్రెడీ మీ దగ్గర దరఖాస్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళందరికీ కూడా వెంటనే శాంక్షన్ చెయ్యాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మళ్ళా దయచేసి మీ అందరికీ ఇది మళ్ళా ఇంకొకటి చెప్పిండ్రు, మీరే అన్నారు మేమిక్కడ పెట్టి గ్రామ సభ పెట్టి మరి ఇండ్లు ఎంపిక చేస్తామన్నారు. మీరు ఉట్టి ఎలిజిబిలిటీ లిస్ట్ మాత్రమే అనౌన్స్ చేసిండ్రు. అది ఎలిజిబిలిటీ లిస్ట్ లో మీరు ఎంతమందికి ఎట్లా ఎంపిక చేస్తారనేది మీరు కొంచెం జవాబు చెప్పాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఆ 3500 ఇండ్లు ఏవైతే హుజురాబాద్ నియోజకవర్గానికి శాంక్షన్ చేసిండ్రో చెల్లూరు గ్రామానికి మీరు ఎన్ని ఇళ్లు ఇచ్చిండ్రు అనేది క్లియర్ గా దయచేసి గ్రామ సభలో మీరు చెప్పిపోవాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆల్రెడీ ఇండ్ల లిమిట్ ఎంతనో 3500 అనేది మీరే చెప్పిండ్రు. ఇలా గ్రామ సభలోనే శాంక్షన్ చేస్తామని మీరే చెప్పిండ్రు. కాబట్టి ఈ సభలో మీరు చెప్పండి ఎంతమంది లిస్ట్ అనేది ఈ గ్రామానికి ఎన్ని ఇళ్లు మీరు శాంక్షన్ చేసిండ్రు అనేది మీరు చెప్తే మరి దాంట్లో ఎవరిని ఎంపిక చేస్తారో మరి మీరు ఇక్కడ ఎంపిక చేసుకోవాలని నేను చెప్పింది. ఏంది, మేము 20 రోజులు పనిచేస్తేనే మేము ఇస్తామని ఏడ కూడా మీరు చెప్పలేదే. ఆ రోజు మీరు చెప్పింది భూమి లేని ప్రతి మనిషికి మేము ఖచ్చితంగా 12,000 రూపాయలు మేము ఇస్తాము అని ప్రభుత్వం చెప్పినప్పుడు ఇలా ఖచ్చితంగా కాంట్రడిక్ట్ గా అధికారులే చదువుతా ఉన్నారు. 95 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ చదివిండ్రు, 257 మందికి ల్యాండ్లెస్ పూర్ అని చదివిండ్రు. మరి వాళ్లే 2 చదివినప్పుడు ఆ 257 మందికి మీరు ఎందుకు ఇస్తలేరు 12,000 రూపాయలు? వాళ్ళకు కూడా వెంటనే మీరు శాంక్షన్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకు చెప్తున్నా ఇది పదే అంటే, మీరు ఇప్పుడు వాళ్ళకి 95 మందికి ఇచ్చి ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఉన్న 257 మందికి ఇవ్వకపోతే వాళ్ళు నష్టపోయినట్టే కదా. ఖచ్చితంగా వాళ్ళకి మీరు కూడా ఇవ్వాలని ఇలా ప్రకటించిపోవాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.